ఇప్పుడు మనం చూస్తున్నాం కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే తన ఫ్రెండ్ గా ఉన్న అలాగే ఇప్పటి వరకు అనేక రకాల పరిస్థితుల్ని ఎదుర్కొన్న అదే సినీ నటి త్రిష తాను ఉదయమే వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తున్నాం. త్రిష విషయంలో రాజకీయంగా కూడా త్రిషని వాడదామని అనేక మంది చూశారు. మరి త్రిష అయితే ఖచ్చితంగా విజయ్తో వాళ్ళిద్దరి మీద వచ్చిన రూమర్స్ కానీ అనేక పరిస్థితులు అన్నింటిలో కూడా త్రిష ఇవాళ ఉదయం చాలా ఆనందంగా కనబడ్డారు తిరుమల స్వామిని దర్శనం చేసుకునే క్రమంలో. సో మొత్తానికి విజయ్ వెనుక త్రిష ఉన్నారు అనే విషయం అందరికీ తెలుసు. విజయ్ వెనుక ఒక ఫ్రెండ్ గా ఉన్న, స్నేహితురాలిగా ఉన్న, ఆత్మీయురాలిగా ఉన్న త్రిష అయితే ఉన్నారు. ఇప్పుడు ఇది త్రిష గెలుప, విజయ్ గెలుప, వీళ్ళిద్దరిని గెలిపించిన తమిళ ప్రజలది గెలుప, మరి భార్య కుమారుడు వీరు చేసిన యుద్ధం, ముఖ్యంగా కుటుంబంలో జరిగిన సంక్షోభాలు, అవి రాజకీయంగా ప్రత్యర్థులు వాడిన పరిస్థితులు, వాటన్నింటినీ కూడా మరి తోసిపుచ్చిన ప్రజలు. బట్ దీని పరిస్థితులు, ఈ విషయాలు మరో ఎత్తైతే ఒక ఎత్తైతే గనక మొత్తానికి త్రిష ఇవాళ తెల్లవారుజామునే తిరుమలకి వచ్చి అంటే కౌంటింగ్ కి ముందే తాను తిరుమలకి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని మరి వెళ్లారు. ప్రస్తుతానికి త్రిష కూడా తమిళనాడులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ మరి బయటకు రావాలి. మరి కాసేపట్లో విజయ్ బయటకు వస్తే ఏం చెబుతారు, ఏం మాట్లాడతారు, అసలు విజయ్ కూడా ఊహించని పరిస్థితి నుంచి డైరెక్ట్ గా తాను సీఎం అవుతాను అన్న విషయాన్ని తాను కూడా ఊహించని పరిస్థితి నుంచి ఈ రోజు విజయ్ ని ప్రజలు ఈ స్థాయిలో బ్రహ్మరథం పట్టి గెలిపించడానికి గల కారణాలు ఏంటి, పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సో మొత్తానికి తన వెనుక ఒక అదృశ్య శక్తి, విజయ్ వెనుక ఒక అదృశ్య శక్తి నడిపించింది. ఆ శక్తి ఏంటి? విజయ్ని ఏ శక్తి నడిపించింది? విజయ్ని ఎవరు ఎంచుకున్నారు? తమిళ ప్రజలు ఈ స్థాయిలో బ్రహ్మరథం పట్టడానికి ఎలా, ఏ శక్తి పనిచేసింది? తానేమి వరాలు కురిపించలేదు, లేదంటే ఉచిత పథకాలు ఏమీ చేయలేదు. ఎస్, టీవీకే దగ్గర సంబరాలు మనం చూస్తున్నాం. టీవీకే పార్టీ ఆఫీసు దగ్గర టీవీకే అభిమానులు చేసుకుంటున్న సంబరాలు అవి. ఎరుపు పసుపు కలయికతో ఉన్న, జెండాతో ఉన్న మొత్తం యూత్ అభిమానులంతా కూడా చేసుకుంటున్న సంబరాలు అవి. పసుపు ఎరుపు కలగలిపి ఉన్న తన పార్టీ ఆఫీసు, తన పార్టీ జెండాలతో ఒక రకంగా విజయ్ ప్రభంజనమే సృష్టించారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి విజయ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? తాను ఎన్నికల రణరంగంలో దిగినప్పుడు ఏ ఒక్కరి అవసరం కూడా లేకుండా, అంతా తానై, ఏ ఒక్కరిని ముందు పెట్టకుండా, ఏ ఒక్కరి ఇమేజ్ ను కూడా తాను ఉపయోగించుకోకుండా తాను మాత్రమే ఏం చేయగలనో నిరూపించిన వ్యక్తిగా విజయ్ ఉన్నారు. మరి ఇప్పుడు రేపు పార్టీలోకి పక్క పార్టీ నాయకులు వస్తాను అంటే తీసుకుంటారా? ఏ పార్టీ నుంచి అయినా వచ్చే వాళ్ళకి అవకాశం ఉంటుందా? ముందే తీసుకొని వ్యక్తి అభ్యర్థులుగా ప్రకటించడానికి కూడా మరో పార్టీ నుంచి నిజానికి రాలేదు. వచ్చినా మరి తాను తీసుకోలేదో తెలియదు. కానీ మొత్తానికి విజయ్ అనుకున్నది, మరి విజయ్ ఏమనుకున్నారో తెలియదు, కానీ విజయ్ అనుకున్నది సాధించిన పరిస్థితి కనబడుతుంది. రైట్, నిజానికి తమిళనాట బీజేపీ కూడా తమిళనాడుని ఖచ్చితంగా వదులుకోదు అని ఏదైతే మనం చెప్పామో, ఎన్నికల తరువాత అసలైన గేమ్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఆ అవకాశం కూడా లేకుండా డైరెక్ట్ గా ఇక్కడ విజయ్ గెలుపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏం మంత్రం వేశాడు విజయ్ తమిళ ప్రజలకి? ఉచిత పథకాల మంత్రం వేయలేదు, ఓట్లని కొనలేదు, పెద్ద పెద్ద వ్యక్తుల్ని పెట్టలేదు, కుటుంబ సెంటిమెంట్ వాడలేదు, కులాన్ని మతాన్ని వాడలేదు, ఒక ప్రాంతీయ పార్టీగానే వచ్చి మరి ఏ శక్తి పనిచేసింది? ఏ శక్తితో తాను తీసుకొచ్చాడు? ఇది ఇలాగే కొనసాగుతుందా? ఇది ఇలాగే మనుగడ సాగిస్తుందా? ఇది ఇలాగే ఉంటుందా లేదా అనేది తర్వాత సంగతి అయినప్పటికీ కూడా తమిళనాడు లాంటి ఒక భావజాల వ్యాప్తిని విస్తృతం చేసిన డిఎంకే పార్టీ లాంటి పార్టీ కనుసన్నల్లో అధికారంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఆ పార్టీ వద్దు అని ఆ పార్టీని వదిలేసి ఆ పార్టీని చీత్కరించుకుని డిఎంకేకి చరమగీతం పాడి డిఎంకే నుంచి బయటకు వచ్చి ప్రత్యామ్నాయంగా మూడవ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ డిఎంకే కంటే ఏఐడిఎంకే కూడా చాలా బలంగా కనబడింది. డిఎంకే చేసిన కొన్ని అకృత్యాలు అనొచ్చు, లేదంటే డిఎంకే
చేసిన అరెస్టులు కావచ్చు, డిఎంకే ఒంటెద్దు పోకడలు కావచ్చు, ఏఐడిఎంకేని నిజానికి అతలాకుతలం చేశాయి. ఏఐడిఎంకేని బీజేపీని అనేక రకాల ఇబ్బందులకి టార్గెట్ చేశాయి. అలాంటి టార్గెట్స్ అన్నింటినీ కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడ ఏఐడిఎంకే కూడా అంతే